హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలో 2 రోజులుగా వర్షాలు మరింత ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వానలు కూడా ఊపందుకున్నాయి. అలాగే బంగాళాఖాతంలో ద్రోణి కూడా కొనసాగుతోంది. రాబోయే 3-4 రోజులు వర్షాలు కొనసాగుతాయంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు, అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే పడుతున్నాయి. ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న 3-4 రోజులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ గారు అయితే తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఇక పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో 52.4 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా గూడూరులో 59, కర్నూలు జిల్లా కొలగుందలో 37.4, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 35.4, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 34.4, కర్నూలు జిల్లా సి బెగళల్లో 34, అలాగే కర్నూలు జిల్లా నందవరంలో 30.2, కడప జిల్లా రాజుపాలెంలో 29.6, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 29.4, కడప జిల్లా జమ్మలమడుగులో 27.4, అనంతపురం జిల్లా పామిడిలో 25.4, అనంతపురం జిల్లా గుంతకల్లులో 24.4, కర్నూలు జిల్లా పత్తికొండలో 24, అనంతపురం జిల్లా ఉరవకొండలో 23.4, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 22.8, శ్రీ సత్యసాయిలో కదిరిలో చూసినట్లయితే 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే వర్షపాతం అయితే భారీగా నమోదైన నేపథ్యంలో ప్రజలనైతే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది. ఈ విషయంలో ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మేము మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.